Hi everyone. I hope you all watched the previous videos, right? So ఈ సెషన్లో మనం ఫైల్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫైల్ డెఫినేషన్ ఏంటంటే ద ఫైల్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ రిమూవింగ్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ఏ వర్క్ పీస్ బై యూజింగ్ ఎ ఫైల్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ కటింగ్ టూల్. ఓకే, సో మనం ఫైల్ని యూజ్ చేసి ఒక మెటీరియల్ యొక్క అవుటర్ లేయర్ని కానీ లేదా ఎక్సెస్ మెటీరియల్ అనేది ఉందనుకోండి, సో స్మాల్ అమౌంట్ ఇది రిమూవ్ చేస్తుంది మెటీరియల్ని. ఓకే, ఎక్కువ పోర్షన్ కటింగ్ అనేది జరగదు. ఓకే, సో ఎంఎంలో అలా మనం ఫైల్ని యూజ్ చేసి మెటీరియల్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఫైల్స్ ఆర్ స్పెసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ లెంత్, గ్రేడ్, కట్ అండ్ షేప్. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్గా కమింగ్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద లెంత్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ టిప్ ఆఫ్ ద ఫైల్ టు ద హీల్. ఓకే, సో టిప్ అంటే ఇక్కడ. ఓకే, సో ఇది ఉంది కదా, ఈ పోర్షన్ ఎక్కడ నుంచి హీల్. ఓకే, ఈ పోర్షన్ అనేది లెంత్ అన్నమాట. ఓకే, ఓకే, ఇది లెంత్. టిప్ నుంచి హీల్ వరకు ఉండేదాన్ని లెంత్. సో దాన్ని బట్టి మనం ఫైల్స్ని స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో దే ఆర్ మేడ్ ఆఫ్ హై కార్బన్ ఆర్ హై గ్రేడ్ క్యాస్ట్ స్టీల్. ఓకే, సో ఈ ఫైల్స్ అనేవి హై కార్బన్ లేదా హై గ్రేడ్ క్యాస్ట్ స్టీల్ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో ద టీత్ పోర్షన్ ఆఫ్ ది ఫైల్ alone is hardened and tempered. ఎందుకంటే ఇక్కడ ఈ పోర్షనే కదా మనకి మెటీరియల్ అనేది రిమూవ్ చేసేది. సో ఈ పోర్షన్ని హార్డనింగ్ లేదా టెంపరింగ్ టెక్నిక్ యూజ్ చేసి తయారు చేస్తారు అనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఫైలింగ్ చేసేటప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ అయితే చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ మెటీరియల్ రిమూవల్ అవ్వాలి, కానీ ఫైల్ డ్యామేజ్ అవ్వకూడదు. సో ఇట్ షుడ్ బి హార్డన్ అండ్ టెంపర్డ్. ఓకే, సో అందుకు ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మనం ఫైల్ని తయారు చేస్తాం అన్నమాట. ఓకే, పార్ట్స్ ఆఫ్ ఫైల్. టిప్ ఆర్ పాయింట్ ఈస్ ద ఎండ్ ఆపోజిట్ ట్యాంగ్. ఓకే, సో ట్యాంగ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సో హ్యాండిల్ కొంత పోర్షన్, షార్ప్ పాయింట్ పోర్షన్ ఇన్సెట్ అయ్యి ఉంటుంది కదా, సో దీన్ని అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, తెలిసే ఉంటుంది. సో ఇది ట్యాంగ్ అన్నమాట. ఓకే, సో దీని మీద మనకి హ్యాండిల్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే, సో దీన్ని టైట్గా పట్టుకోవడం కోసం మనం ఫెర్ రూల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారా, క్లాంప్ లా ఉంది. ఓకే, హ్యాండిల్ పైన మనం ఇది యూజ్ చేస్తాం ఫర్ బెటర్ గ్రిప్. ఓకే, ఓకే, సో అది ట్యాంగ్. ఓకే, హ్యాండిల్ ట్యాంగ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఓకే డిఫరెంట్గా కలర్ చూసారుగా, ఇన్సెట్ అయ్యింది లోపలికి. సో ఇది ట్యాంగ్. ఓకే, హిడెన్ డాట్స్తో ఇచ్చాడు. పైదేమో మనకి హ్యాండిల్. ఓకే, ఈ షేప్ ఉంది కదా, ఇది హ్యాండిల్. అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, సో ఇది ఫెర్ రూల్ అన్నమాట. ఓకే, ఇది ఫెర్ రూల్. ఓకే, అండ్ ద ఎడ్జ్ ఈస్ ద థిన్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ విత్ ఏ సింగిల్ రో ఆఫ్ ప్యారలల్ టీత్. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎడ్జ్. ఓకే, ఇది ఎడ్జ్ కదా, సో ఇక్కడ సింగిల్ రోనే ఉంటుంది. ఇందాక స్లైడ్, ప్రీవియస్ స్లైడ్లో ఏంటంటే మనకి ఈ టీత్ అనేది క్రాస్ ఉండేది, లైక్ ఇలా. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎడ్జ్లో సింగిల్ రోనే ఉంటుంది అనమాట, క్రాస్ ఉండదు. ఓకే, అది చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ట్యాంగ్ ఈస్ ద నేరో అండ్ థిన్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ దట్ ఫిట్స్ ఇన్ టు ద హ్యాండిల్. డిస్కస్ చేసాం కదా, సో ఇది ట్యాంగ్, అది థిన్ అండ్ నేరో పోర్షన్ ఆఫ్ ది ఫైల్ దట్ ఫిట్స్ ఇన్ టు ద హ్యాండిల్. ఓకే, and a handle is a part fitted to the tank for holding the file. Okay, a shoulder is
the curved part of the file joining the tang from the body. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది షోల్డర్ కర్వ్డ్ పార్ట్ ఉంది కదా. ఓకే, దీన్ని షోల్డర్ అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ది ఫైల్ జాయినింగ్ ద ట్యాంక్ ఫ్రమ్ ద బాడీ. ఇది ట్యాంక్ కదా ఈ పోర్షన్, ఇది బాడీ, టోటల్ బాడీ. ఓకే, ఇక్కడ నుంచి ఇది బాడీ ఆఫ్ ది ఫైల్ అంటారు. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో ఉండే పోర్షన్ ని మనం ఏమంటాం, షోల్డర్ అంటాం. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేసేది కర్వ్డ్ పార్ట్. ఓకే, అండ్ ఫెర్రూల్ ఇస్ ఏ ప్రొటెక్టివ్ మెటల్ రింగ్ టు ప్రివెంట్ క్రాకింగ్ ఆఫ్ ది హ్యాండిల్. అంటే చెప్పాను కదా, స్టెబిలిటీ కోసం మనం అలాగే క్రాక్ అవ్వకుండా, అంటే రిపీటెడ్గా మనం యూజ్ చేస్తాం కదా. ఇది వుడెన్ హ్యాండిల్ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో అది క్రాక్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ ఫెర్రూల్ అనేది యూజ్ చేస్తాం. ఈ రింగ్ ఉంది కదా, మెటల్ రింగ్, అది. ఓకే, అందుకు మనం ఫెర్రూల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, a heel is a portion of the broad part without teeth near the tang. ఓకే, సో ఇది హీల్, ఈ పోర్షన్ చూసారా. ఓకే, ఇందులో ఎటువంటి టీత్ లేవు కదా, ఇది టీత్ పోర్షన్. ఓకే, ఒక బాడీ ఆఫ్ ది ఫైల్లో ఇది టీత్ పోర్షన్ అయితే, ఇక్కడ ఈ పోర్షన్లో ఏ టీత్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయరు. సో దాన్ని హీల్ ఆఫ్ ది ఫైల్ అంటారు. ఓకే, సో హీల్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ ది బ్రాడ్ పార్ట్ వితౌట్ టీత్ నియర్ ద ట్యాంక్. ఓకే, ట్యాంక్ నియర్ లో ఉంటుంది, అని దగ్గరలో ఉంటుంది అనమాట, అది ఆ పోర్షన్. ఓకే, అండ్ a face is the broad part of the file with teeth cut on its surface. ఓకే, సో ఈ టీత్ ఉండే పార్ట్ ని ఫేస్ అంటారు. ఓకే, ఫేస్ ఆర్ ఏ సైడ్. ఓకే, అది పార్ట్స్ ఆఫ్ ది ఫైల్స్ గురించి. ఓకే, టైప్స్ ఆఫ్ కట్ ఇందాక చూసాం కదా, ఫస్ట్ స్లైడ్ లో మనకి ఏంటంటే డబుల్ కట్ ఉండేది, లైక్ ఇలా ఇలా ఉండి ఇలా ఉంది. అలాగే సింగిల్ కట్స్ కూడా ఉంటాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ కట్. ఓకే, సింగిల్ కట్ అంటే ఏం లేదు, ఇక్కడ చూసారా, సింగిల్ టీత్ అనేవి కట్ అయి ఉంటుంది ఫేస్ ఆఫ్ ది ఫైల్లో. ఓకే, అది ఏ యాంగిల్తో ఉంటుంది అంటే, సపోజ్ ఇది బేస్ తీసుకుంది, ఇది కానీ ఇది కానీ. ఓకే, ఇది డేటమ్ లేదా రిఫరెన్స్ లైన్ తీసుకుంటే, ఈ లైన్ యాంగిల్ అనేది ఎంత ఉండాలి అంటే 60. ఓకే, ఇక్కడ చూడొచ్చు 60 యాంగిల్ ఇచ్చాడు, 60 డిగ్రీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది సింగిల్ కట్ ఫైల్. ఓకే, ఏ సింగిల్ కట్ ఫైల్ హ్యాస్ rows of teeth cut in one direction across its face. Okay, the teeth are at an angle of 60 degree to the center line. Okay, file with this cut are useful for filing soft metals like brass, aluminum, bronze and copper. ఈ టైప్ ఆఫ్ కట్ ఉన్నది మనకి సాఫ్ట్ మెటల్స్ యూజ్ చేయడానికి, కట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సాఫ్ట్ మెటల్స్. ఓకే, కమింగ్ టు ద డబుల్ కట్ ఫైల్, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇలా ఒక కట్, అంటే టీత్ కట్ అయి ఉంటే ఇలా ఒక టీత్ కట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ యాంగిల్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకే, ఒక కట్ ఏంటంటే 50 to 60 డిగ్రీ ఉంటుంది. ఓకే, ఇలా ఉంది కదా, అది 50 to 60 డిగ్రీ. ఓకే, ఇంకో కట్ ఏంటంటే అది 70 డిగ్రీ ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే, సో డబుల్ కట్ ఫైల్ హ్యాస్ 2 rows of teeth cut diagonal to each other. Okay, so the first row of teeth is known as overcut and they are cut at an angle of 60 degree. So దీన్ని overcut అంటారు, ఈ 70 డిగ్రీ ఉన్నదాన్ని. ఓకే, 70 డిగ్రీ కట్ ఈ టీత్ ఉంటుంది కదా, సో దాన్ని ఓవర్ కట్ అంటారు. ఓకే, అదే 50 to 60 డిగ్రీ ఉందనుకోండి, దాన్ని అప్ కట్ అంటారు. సో ఇది అప్వర్డ్ కట్ అయ్యి ఉంది కదా. ఓకే, లైక్ దిస్. సో అలా గుర్తుంచుకోండి. ఓకే, అది అప్ కట్ అనమాట, అది 50 to 60 డిగ్రీ ఉంటుంది. ఓకే, అండ్ ఇదేంటంటే కంపారిటివ్లీ సింగిల్ కట్ ఫైల్తో పోల్చుకుంటే ఎక్కువగా ఫాస్టర్గా మెటీరియల్ రిమూవ్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ రిమూవ్స్ స్టాక్
ఫాస్టర్ దెన్ ద సింగిల్ కట్ ఫైల్. ఓకే, సో ఎక్కువ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. సో ఫాస్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇది ఏంటి, అది ట్యాంగ్. ఓకే, సో దీని మీద మనకి ఏంటంటే హ్యాండిల్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ హ్యాండిల్ బ్రేక్ అవ్వకుండా బెటర్ గ్రిప్ కోసం మనం ఇక్కడ ఫెర్రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ బెటర్ క్లారిటీ ఉంది విజువల్గా. ఓకే, ఓకే, అండ్ కమింగ్ టు ద రాస్కట్ ఫైల్. ఓకే, ఈ సర్ఫేస్ చూస్తే మీకు ప్రొజెక్షన్ లా ఉంటుంది కదా, చూసారా? సో సమ్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ ఈవెంట్ రోస్. ఓకే, అలా ఈచ్ రోలో అలా ప్రొజెక్షన్స్ మన ఫైల్లో ఉంటుంది. దట్టు ఈ ఇక్కడ ప్రొఫైల్ చూస్తే మీరు, సో ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో దీని మీద ఫుల్ లెంత్లో మనకి ఇలా చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే అది రాస్ప్ కట్ ఫైల్ అనమాట. ఓకే, సో ద రాస్ప్ కట్ హ్యాస్ ఇండివిజువల్ షార్ప్ పాయింటెడ్ టీత్ ఇన్ ఏ లైన్ and is useful for filing wood, leather and other soft materials. ఓకే, సో మోస్ట్ ఆఫెన్ మనకి ఇది యూజ్ చేసేది వుడ్, లెదర్ అన్నమాట. లైక్ సాఫ్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో దానికి ఈ రాస్ప్ కట్ అనే ఫైల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ హాఫ్ రౌండ్ షేప్. ఓకే, సో డిస్కస్ చేసాం కదా, ఇది హాఫ్ రౌండ్ షేప్ కదా, సో ఈ రాస్ట్ కట్ ఫైల్స్ అనేవి ఓన్లీ ఈ షేప్ లో మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రొఫైల్ ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, కమింగ్ టు ద కర్వ్డ్ కట్ ఫైల్స్. ఓకే, దీస్ ఫైల్స్ హ్యావ్ డీపర్ కటింగ్ యాక్షన్ and are useful for filing soft materials like aluminum, tin, copper and plastic. Okay, curved file name itself says that the file teeth profile is కర్వ్డ్. ఓకే, లైక్ ఇలా ఉంటుంది అన్నమాట, కర్వ్స్ లాగా. ఓకే, ఓకే, ఇక్కడ షేప్ ఏంటంటే ఇక్కడ మనకి హాఫ్ రౌండ్ కదా, ఇక్కడ రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, సో ద కర్వ్డ్ కట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఫ్లాట్ షేప్. ఓకే, ఫ్లాట్ షేప్ అంటే ఇలా రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఫ్లాట్ షేప్. ఓకే, ఓకే, ఫైల్ కట్ టైప్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకే, ఇక్కడ ప్రీవియస్ గా డిస్కస్ చేసిన వాడిని ఒక సింగిల్ స్లైడ్ లో పెట్టాను. ఓకే, సో సింగిల్ కట్ అంటే ఏంటంటే అలా సింగిల్ కట్ అనేది టీత్ కట్ అయి ఉంటుంది ఫైల్లో. ఓకే, అదే డబుల్ కట్ అయితే క్రాస్ లాగా. ఓకే, చూసారుగా, ఇలా కొన్ని ఉంటే ఇలా కొన్ని ఉన్నాయి. ఓకే, అది డబుల్ కట్. అదే ర్యాస్ప్ అనుకోండి, వుడ్కి అదే యూజ్ చేస్తాం కదా, సమ్ పాయింటెడ్ టిప్స్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది ప్రొఫైల్ అన్నమాట. ఓకే, అదే కర్వ్డ్ టీత్ అనుకోండి, చెప్పంగా కర్వ్డ్గా ఉంటాయి, టీత్ అనేది మార్క్ చేసి ఉంటుంది ఫైల్ ఫేస్ లో. ఓకే, సో ఇది ఓవర్వ్యూ ఆఫ్ ది ఫైల్ టైప్స్. ఓకే, ప్రీవియస్ గా డిస్కస్ చేసిన 2 స్లైడ్స్ ఓవర్వ్యూ ఇది. ఓకే, క్విక్ గా రివిజన్ చేసుకోవడం కోసం ఇది ఇచ్చారన్నమాట. ఓకే, కమింగ్ టు ద ఫైల్ గ్రేడ్స్. ఓకే, ఫైల్ గ్రేడ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద స్పేస్ ఆఫ్ ది టీత్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ దాంట్లో టీత్ కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంది, దట్ ఈస్ ఫర్ రఫ్ ఫైల్. ఓకే, నెక్స్ట్ గ్యాప్ అనేది తగ్గుతూ వచ్చింది అన్నమాట అలా. సో అలా మనం ఈ టీత్ ని, ఈ ఫైల్ గ్రేడ్స్ ని ఎలా డిఫర్ చేయొచ్చు అంటే స్పేసింగ్ ఆఫ్ ది టీత్. ఓకే, ఓకే, ఆ స్పేసెస్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద రఫ్ ఫైల్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ rapidly large quantity of metal
It is mostly used for trimming the rough edges of the soft metal castings. Okay, ఇక్కడ మీరు చూస్తే గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కదా. సో ఇది ఒక ఫైల్ ప్రొఫైల్ అనుకుందాం. సో ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకు రఫ్ ఫైల్లో మనకి ఎక్కువ మెటీరియల్ అనేది లార్జ్ క్వాంటిటీలో రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, కమింగ్ టు ద సెకండ్ కట్ ఫైల్, ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఏ గుడ్ ఫినిష్ టు ద మెటల్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది కదా, సో తక్కువ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎక్సలెంట్ టు ఫైల్ హార్డ్ మెటల్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్రింగింగ్ ద జాబ్స్ క్లోజ్ టు ద ఫినిష్డ్ సైజ్. ఓకే, ఇది సెకండ్ కట్ అంటే ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది కదా, సో ఆ తక్కువ గ్యాప్ లో మనకి మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది చాలా తక్కువగా అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ ఇన్ ద హార్డ్ మెటల్స్. ఓకే, హార్డ్ మెటల్స్. ఓకే, ప్రీవియస్ వన్ రఫ్ ఫైల్ ఏంటంటే సాఫ్ట్ మెటల్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద బస్టర్డ్ ఫైల్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కేస్ వేర్ దెర్ ఈస్ ఏ హెవీ రిడక్షన్ ఆఫ్ మెటీరియల్. ఓకే, బస్టర్డ్ ఫైల్ ఏంటంటే హెవీ రిడక్షన్కి యూజ్ చేస్తారనమాట. మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది హెవీగా ఉండే సిచ్యువేషన్లో మనం బస్టర్డ్ ఫైల్స్ యూజ్ చేస్తాం. ఓకే, స్మూత్ ఫైల్. స్మూత్ ఫైల్ ఈజ్ యూజ్ టు రిమూవ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ గివ్ ఏ గుడ్ ఫినిష్. సేమ్ అంటే ఇక్కడ టీత్ గ్యాప్ ఎక్కువ ఉంటే అది రఫ్ మెటీరియల్, నిన్న ఎక్కువ మెటీరియల్ ని రిమూవ్ చేయడానికి, స్మాల్ గ్యాప్ ఉంటే అది సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద డెడ్ స్మూత్ ఫైల్, ఓకే, ఆర్ డెడ్ ఫైల్, ఇట్ ఈస్ యూజ్ టు బ్రింగ్ ద మెటీరియల్ టు అన్ అక్యురేట్ సైజ్ విత్ ఏ హయ్యర్ లెవెల్ ఫినిషింగ్. సో చూసారుగా, సో మన టీత్ గ్యాప్ తగ్గుతున్న కొద్దీ అలా మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది ఎక్కువ బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే టీత్ గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. షేప్ ఆఫ్ ఫైల్స్. ద షేప్ ఆఫ్ ఫైల్ ఈస్ స్టేటెడ్ బై దే క్రాస్ సెక్షన్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫ్లాట్. ఓకే, సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉంది, ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. హాఫ్ రౌండ్ అండ్ డైమండ్ కూడా ఉంది, డైమండ్ షేప్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్రాస్ సెక్షన్ ద ఫైల్స్ ఆర్ categorized. Okay, so the shape of the files stated by their cross section. Okay, first one is flat file. These files are in rectangular cross section. అది చూసారుగా, ఇది ఫ్లాట్ ఫైల్ అన్నమాట. సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ లో ఉంది. ఓకే, ఈ క్రాస్ సెక్షన్ అంటే ఇన్ జనరల్ ఒక ఈ ఫైల్ ఉంది కదా, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మనకి ఈ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అనేది కనబడుతుంది అనమాట. మనం కట్ చేయాల్సిన పని లేదు, ఇక్కడే మనకి కనబడుతుంది. బట్ ఇన్ జనరల్ క్రాస్ సెక్షన్ డెఫినేషన్ చెప్తుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏ షేప్ లో ఉందన్న. ఇంతకు ప్రీవియస్ గా హాఫ్ రౌండ్ చూసాం కదా, అలా. ఓకే, ద ఎడ్జెస్ along the width of these files are parallel up to the 2/3 of the length and then they taper toward the point. ఇక్కడ చూడొచ్చు మీరు, సమ్ టాపర్డ్ గా ఉంది కదా, ఇది హారిజాంటల్ గా ఉంది. ఓకే, సో లెంత్ అనేది టిప్ నుంచి ఇక్కడ తీసుకుంటాం కదా, సో ఇది లెంత్ అయితే అందులో టూ థర్డ్ పార్ట్. ఓకే, ఎక్కడ దాకా. ఓకే, ఇది 1/3 పార్ట్ అన్నమాట. సో ఈ 1/3 పార్ట్ అనేది ట్యాపర్డ్ గా ఉంటుంది, 2/3 పార్ట్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, ప్యారలల్ గా ఉంటుంది. ఓకే, అది ఈ ఫైల్. ద ఫేసెస్ డబుల్ కట్. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డబుల్ కట్ ఉంది కదా. ఓకే, ద ఫేస్ ఈస్ డబుల్ కట్ అండ్ ద ఎడ్జెస్ ఆర్ సింగిల్ కట్. ఇందా చెప్పాను కదా, ఈ సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ అనేది సింగిల్ కట్టే ఉంటుంది. ఓకే, ఇలా. ఓకే, and they are useful for filing and finishing external and internal surfaces. Okay, hand file. These files are similar to the flat file in their cross section. Okay, చూడొచ్చు రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉంది హ్యాండ్ ఫైల్ కూడా. ఓకే, ఓకే,
and the edges along the width are parallel throughout the length. Okay, the faces are double cut, same ఎందరిలోనే ఉంటుంది. One edge is single cut, where the other side is safe edge, అంటే ఏమీ ఉండదు అన్నమాట, కటింగ్ ఏమి ఉండదు. Okay, so because of the safe edge, they are useful for filing surfaces that are at right angles to the surface already finished. సపోజ్ ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో మనం ఫైల్ని ఇలా ప్లేస్ చేస్తున్నప్పుడు ఇది సేఫ్ ఎడ్జ్. ఓకే, ఓకే, ఇక్కడ సింగిల్ కట్ ఉంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఫినిష్ చేసాం, రైట్? ఆల్రెడీ ఫైల్ చేసాం. సో ఆ ఫైల్ చేసిన పోర్షన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఎటువంటి టీత్ ఉండవు అనమాట. సో అది జస్ట్ రబ్బింగ్ యాక్షన్ ఉంటుంది తప్ప కటింగ్ యాక్షన్ ఉండదు. అందుకు సేఫ్ ఎడ్జ్ వన్ సైడ్ ఇస్తాడు, ఇంకోటి సింగిల్ కట్ ఇస్తాడు అనమాట అలా ఎడ్జ్కి. ఓకే, అది ఇక్కడ ప్రాసెస్. ఓకే, అండ్ యా కంప్లీట్ కదా. హాఫ్ రౌండ్ ఫైల్. Coming to the half round file, the half round file is in the shape of the segment of the circle. ఓకే, సో ఇక్కడ చూసారుగా ఇది క్రాస్ సెక్షన్. ఓకే, హాఫ్ రౌండ్ ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ అని ఎందుకు అంటున్నా అంటే, సపోజ్ ఒక హోల్ ఉందనుకోండి. సో ఈ హాఫ్ రౌండ్ అనేది ఈ ప్రొఫైల్ టాప్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది, రైట్? సో మనం టు అండ్ ఫ్రో మోషన్ అలా చేసిన మిగతా పార్ట్స్ డిస్టర్బ్ అవ్వదు అన్నమాట. సో ఏమైనా అందుకు కర్వ్డ్ సర్ఫేస్ మనం ఇది హాఫ్ రౌండ్ ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, రౌండ్ ఫైల్. ఓకే, ఇక్కడ క్రాస్ సెక్షన్ రౌండ్ గా ఉంటుంది. ఓకే, సో రౌండ్ ఫైల్ ఈస్ circular in its cross section. It is used for enlarging circular holes and filing profile with fillets. Okay, సో ఇది ఒక హోల్ అనుకోండి. సో ఆ టైంలో మనం ఈ రౌండ్ ఫైల్ని యూజ్ చేస్తాం అన్నమాట టు ఎన్లార్జ్ ద డయామీటర్. ఓకే, అండ్ ఫిల్లెట్స్ ప్రొఫైల్ని, ఫిల్లెట్స్ అంటే ఇలా ఉంటాయి కదా. సపోజ్ ఇది ఇందాక చెప్పాం కదా, అలా 2 సర్ఫేస్ ఉంటే దానికి ఇక్కడ వెల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ ఫిల్లెట్ లాగా మనకి ఉంటుంది. సో దాన్ని ఫైల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా ఫిల్లెట్ అంటే తెలుసు కదా, కర్వ్డ్ పోర్షన్ ఉంటుంది. ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంటే ఇక్కడ ఫిల్లెట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట, కర్వ్డ్ పోర్షన్ లాగా. అదేంటంటే డ్యామేజ్ని రెడ్యూస్ చేయడానికి మనం ఎక్కువగా ఫిల్లెట్స్ని యూజ్ చేస్తాం. ఫిల్లెట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్రాక్ ప్రాపగేషన్ అనేది జరగదు. ఎందుకంటే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, ఏదైనా హిట్ అయితే, ఇప్పుడు మన మొబైల్ అది తీసుకుందాం, ఎడ్జెస్ ఇలా ఉంటాయి కదా కర్వ్డ్గా, ఇది ఫిల్లెట్ అన్నమాట. సో ఈ ఫిల్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సడన్ గా ఫాల్ అయినప్పుడు అది షార్ప్ ఎడ్జెస్ ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఇలా కర్వ్డ్ ఉంది అనుకో, సో లోడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి ఏంటంటే క్రాక్ ప్రాపగేషన్ ఎక్కువ జరగదు. ఓకే, డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. అదే షార్ప్ ఎడ్జ్ ఉంటే ఎక్కువ అవుతుంది బ్రేకేజ్ అనేది. ఓకే, అందుకు మనం ఫిల్లెట్స్ని యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ మొబైల్స్, మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మన కార్లో చూసినా షార్ప్ ఎడ్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఫిల్లెట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, కార్స్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా. ఓకే, నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఓకే, నైఫ్ ఎడ్జ్ ఫైల్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంది చూసారా, షార్ప్ ట్రయాంగిల్. ఓకే, సో a knife edge file has the cross section of sharp triangle. It is used for filing narrow grooves and angles above 10 degrees. Okay, సో ఇక్కడ చూడొచ్చు షేప్ ఉంది కదా, సో దాన్ని ఈ ఫైల్ని యూజ్ చేసి టు అండ్ ఫ్రో మోషన్ మూవ్మెంట్ చేయడం వల్ల మనం మెటీరియల్ని రిమూవ్ చేస్తాం. ఓకే, సో అదేంటంటే స్మాల్ నేరో హోల్స్, గ్రూవ్స్ అలాంటి దగ్గర మనం ఈ ఫైల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ద above file have 1/3 of their length tapered. ఓకే, ఇక్కడ 1/3 లెంత్ ఈస్ tapered అన్నమాట. ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, సో అలా. ఓకే, సేమ్ సినారియో ఇక్కడ కూడా. ఓకే,
అండ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ బోత్ సింగిల్ అండ్ డబుల్ కట్స్. సింగిల్ సింగిల్ కట్ అంటే ఎలా ఉంటుంది కదా, ఓకే, లేదా ఎలా ఉంటుంది. డబుల్ కట్ అంటే క్రాస్ ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ రెండు. సో డబుల్ సింగిల్ కట్ లో కూడా అవైలబిలిటీ అనేది మనకి ఫైల్స్ ఉంటాయి, నైఫ్ ఫైల్స్. ఓకే, స్క్వేర్ ఫైల్స్. ద స్క్వేర్ ఫైల్ ఈజ్ స్క్వేర్ ఇన్ ఇట్స్ క్రాస్ సెక్షన్. అవి చూడవచ్చు, స్క్వేర్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ గా చెప్పాను కదా అందాక, కట్ చేస్తే ఇక్కడ ఈ క్రాస్ సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని, దాన్ని క్రాస్ సెక్షన్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ used for filing square holes. Okay, you can see in the image internal square corners, rectangular openings, keyways and splines. Okay, సో ఇలా రెక్టాంగులర్ లేదా స్క్వేర్ హోల్స్ ఉంటాయి కదా, దాన్ని కట్ చేయడానికి. ఎందుకంటే షార్ప్గా మనకి ఎడ్జెస్ అనేవి, కార్నర్స్ అవి పర్ఫెక్ట్గా మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది జరుగుతుంది అన్నమాట. మెటీరియల్ రిమూవ్ అనేది జరుగుతుంది. ఓకే, అందుకు మనం స్క్వేర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, triangular file. A triangular file is of a triangular cross section, same దాంట్లోనే ఉంటుంది. Okay, it is used for filing corners and angles which are more than 60 degrees. Okay, ఇందాక previous గా చూస్తే ఇక్కడ ఏంటి, more above 10 degrees కదా, ఇక్కడ more than 60 degrees అన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి, నైఫ్ ఎడ్జ్ కి ట్రయాంగులర్ ఫైల్ కి డిఫరెన్స్. ఓకే, పిల్లర్ ఫైల్ నియర్లీ ద సేమ్ యాజ్ ద హ్యాండ్ ఫైల్ బట్ నారోవర్. ఇక్కడ క్రాస్ సెక్షన్ చూడండి. ఓకే, ఇది హ్యాండ్ ఫైల్ క్రాస్ సెక్షన్ అయితే ఇది పిల్లర్ ఫైల్. ఓకే, సో ఇట్ లుక్స్ నారోవర్ రైట్ కంపేర్డ్ టు ద హ్యాండ్ ఫైల్ క్రాస్ సెక్షన్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యాండ్ ఫైల్ అండ్ పిల్లర్ ఫైల్. ఓకే, సో యూస్ఫుల్ ఇన్ నారో అపర్చర్ విచ్ ద హ్యాండ్ ఫైల్ వుడ్ నాట్ ఎంటర్. ఓకే, ఇవి ఏంటంటే నారో ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి కేసెస్లో మన హ్యాండ్ ఫైల్ని యూజ్ చేయడం. సో ఆ టైంలో మనం పిల్లర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, coming to the needle files. Needle files are small files that are used in applications where the surface finish takes priority over material removal rate. Okay, but they are most suited for smaller work pieces like watches. Okay, సో దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది మేజర్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఎందుకంటే ఇది లెస్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో వాచెస్ ఉంటాయి కదా, అలాంటి కేసెస్లో మన నీడిల్ ఫైల్ని యూజ్ చేస్తాం. ఓకే, దీస్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెలికేట్ లైట్ కైండ్ ఆఫ్ వర్క్స్. ఓకే, వాచెస్ అనేవి చాలా డెలికేట్గా కదా, సో అలాంటి కేసెస్లో మన నీడిల్ ఫైల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బస్టర్డ్ అండ్ స్మూత్ గ్రేడ్. ఓకే, సో బస్టర్డ్ అండ్ స్మూత్ గ్రేడ్ కేటగిరీస్లో మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, so now we will discuss a few special files. Okay, so coming to the Barrett file, these are tapered in width. Okay, ఇక్కడ చూడొచ్చు, ఇది width అయితే somewhat tapered here, right? So tapered in width which allows them to access small spaces. Okay, so స్మాల్ స్పేసెస్లోకి ఇన్సెర్ట్ అవ్వడానికి ఈ ట్యాపర్నెస్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఫైల్ హ్యాస్ ఎ ఫ్లాట్ ట్రయాంగులర్ ఫేస్ విత్ on the width face only. Okay, it is used for finishing sharp corners. Okay, sharp corners ni finishing purpose కి మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఓన్లీ ద ఫ్లాట్ సైడ్ ఈస్ కట్ అండ్ ద అదర్ సైడ్స్ ఆర్ ఆల్ సేఫ్ ఫర్ డూయింగ్ ఫ్లాట్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు టీత్ ఎలా ఉందనేది, వన్ సైడే మనకి ఇచ్చాడు టీత్ అనేది, సో టూ సైడ్స్ మనకి ఫ్లాట్ గానే ఇచ్చాడు. ఓకే, ఎందుకంటే రిమైనింగ్ పోర్షన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అలా ఇచ్చిందన్నమాట. ఓకే, సో మనకి కింద వైపు టీత్ ఉంటాయి. ఓకే, పైన టూ సైడ్స్ ఫ్లాట్గా ఉంటుంది, ఐ మీన్ టీత్ అనేది ఉండదు. ఓకే, స్మూత్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఫర్ స్పెషల్ యూజ్ ఫినిషింగ్ వర్క్ ఆఫ్ ఇంటర్నల్ గేర్ టీత్. ఓకే,
సో ఇంటర్నల్ గేట్ ని ఫినిషింగ్ ఆపరేషన్స్ కి మనం యూజ్ చేస్తాం అనమాట ఈ ఫైల్స్ ని. ఓకే, మిల్సా ఫైల్స్. ఓకే, ప్రీవియస్ స్లైడ్స్ మనం డిస్కస్ చేసాం కదా, క్రాస్ సెక్షన్ డైమండ్ షేప్ లో ఉంటుందని. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, so Milsa files are usually flat and have a square round edges. Okay, these are used for sharpening the teeth of woodworking saws and are available in single cut. Okay, ఓకే, ఇక్కడ ఈ షేప్ చూస్తే మీకు ఇలా ఉంది కదా, ఇది టాప్ సైడ్. ఓకే, సో ఇది సింగిల్ కట్ అనమాట. ఆఫ్ యాక్సిస్ నుంచి అటువైపు ఒక సింగిల్ కట్ ఉంటుంది, ఇటువైపు ఒక సింగిల్ కట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది full గా ఉంటుంది సింగిల్ కట్. ఓకే, లైక్ హ్యాండ్ ఫైల్స్ లాగా ఇది కూడా అంతే, లీఫ్ లాగా. ఓకే, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏంటంటే ట్రయాంగిల్ షేప్. ఓకే, అలాగే మనం గుర్తుంచుకోండి. ఓకే, ఇవన్నీ మిల్సాస్ అన్నమాట, మిల్సా ఫైల్స్. ఓకే, నెక్స్ట్ క్రాసింగ్ ఫైల్. దిస్ ఫైల్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హాఫ్ రౌండ్ ఫైల్. సో హాఫ్ రౌండ్ ఉంటుంది కదా, అంటే క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుందో హాఫ్ రౌండ్ ఫైల్, దాని ప్లేస్ లో దీన్ని యూజ్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో ఈచ్ సైడ్ ఆఫ్ ది ఫైల్ హ్యాస్ డిఫరెంట్ కర్వ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టీత్ చూసారా, సో ఇలా డిఫరెంట్ కర్వ్స్ అనేది ఉంటుంది అన్నమాట దీనికి. ఓకే, సో ఈచ్ సైడ్ ఆఫ్ ది ఫైల్ హ్యాస్ డిఫరెంట్ కర్వ్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫిష్ బ్యాక్ ఫైల్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే నేమ్స్, అదర్ నేమ్స్ ఉండే వాటిని మనం కొంచెం గుర్తుంచుకోవాలి. క్రాసింగ్ ఫైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫిషింగ్ ఫైల్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట, మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఫిష్ బ్యాక్ ఫైల్ and Riffler file. These are used for engraving and in silversmith's work. Okay, you can see the cross section and how the file is look like. Okay, so they are made in different shapes and sizes and are made with standard cuts of teeth. Okay, ఇక్కడ చూసారా క్రాస్ సెక్షన్ ఎలానే ఉంటుంది, బట్ సమ్వాట్ కర్వ్డ్. ఓకే, జస్ట్ లైక్ నైఫ్ లో ఉంటున్నాయి ఇవన్నీ. ఓకే, ఓకే, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏమో ట్రయాంగిల్, ఇక్కడ హాఫ్ రౌండ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే రిఫ్లర్ ఫైల్స్. ఓకే, టెంకర్స్ ఫైల్. ఓకే, దిస్ ఫైల్ హ్యాస్ రెక్టాంగులర్ షేప్ విత్ టీత్ ఓన్లీ ఎట్ ద బాటమ్ ఫేస్. ఓకే, యూ కెన్ సి ఈ బాటమ్ ఫేస్ ఉంది కదా, సో ఈ బాటమ్ ఫేస్ లోనే మనకి టీత్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఫైల్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఆటోమొబైల్ బాడీస్ ఆఫ్టర్ టెంకరింగ్. టెంకరింగ్ అనేది చేస్తాం కదా మన కార్స్ కి వాటికి. సో ఈ ఫైల్ అనేది ఆఫ్టర్ టెంకరింగ్ యూజ్ చేస్తాం అనమాట, ఫినిషింగ్ ఆటోమొబైల్ బాడీస్ ఆఫ్టర్ టింకరింగ్. ఓకే, సో ఈ అసెంబ్లీని చూస్తే మనకి కార్ లో గుర్తొస్తుంది కదా, సో అలా గుర్తుంచుకోవచ్చు ఈ అసెంబ్లీని. ఓకే, టింకర్ ఫైల్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ ద ఫైల్ యూజ్డ్ ఆఫ్టర్ టింకరింగ్. ఓకే, రోటరీ ఫైల్స్. దీస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ విత్ రౌండ్ షాంక్. చూడొచ్చు ఇక్కడ అన్ని రౌండ్ గా ఉన్నాయి కదా. ఓకే, రౌండ్ గానే ఉన్నాయి అన్ని. ఓకే, సో దీని పర్పస్ ఏంటంటే, సపోజ్ మనకి బ్యాటరీ గన్స్ ఉంటాయి కదా, సో స్మాల్ హోల్స్ డ్రిల్ చేయడానికి మనం బ్యాటరీ గన్స్ యూజ్ చేస్తాం, రైట్? సో ఓకే, సో ఈ షాంక్ అనేది ఇక్కడ ఈ నాజిల్ లో ఉంటుంది కదా, సో అందులో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. అది ఇన్సర్ట్ చేసి, ఇది స్మాల్ ఆర్పిఎంఏ కనుక, సో ఏదైనా సపోజ్ ఒక డోర్ తీసుకుంటా, మెటాలిక్ డోర్ తీసుకుంటే అక్కడ ఇక్కడ ఒక మనం కీని ఇన్సర్ట్ చేయాలనుకోండి, దీని డయ్యా కీ కీ డయ్యా కన్నా తక్కువ ఉందనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి, సమ్వాట్ మనం ఈ మెటీరియల్ రిమూవ్ చేయాలి, రైట్? సో అలా రిమూవ్ చేయడానికి మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి కదా, బేస్డ్ ఆన్ ద వర్క్ మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అలా మెటీరియల్ రిమూవ్ చేశాక ఈ కీ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, అలా మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే,
సో దే ఆర్ డ్రివెన్ బై స్పెషల్ మెషిన్ విత్ ఎ పోర్టబుల్ మోటార్ అండ్ ఫ్లెక్సిబుల్ సాఫ్ట్. ఓకే, నేను చెప్పాను కదా బ్యాటరీ గన్స్. సో డ్రిల్లింగ్ చేయడానికి యూజ్ చేస్తాం స్మాల్ డ్రిల్లింగ్స్కి. ఓకే, స్క్రూ గన్స్ ఇలాంటివి అంటారు కదా, సో దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట ఇది రొటేట్ చేయడానికి. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డై సింకింగ్, హోల్ ఎన్లార్జింగ్. ఓకే, హోల్ ఎన్లార్జింగ్ చెప్పాం కదా, మౌల్డ్ మేకింగ్ వర్క్స్. ఓకే, dreadnought file. A dreadnought file is a special file with a curved, coarse, and heavily undercut tooth pattern designed for rapidly removing large amounts of material from soft metals like aluminum, copper, and brass. So it is unique design allows it to cut quickly and resist clogging. ఓకే, అంటే మెటల్ అనేది టీత్ మధ్యలో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, సో అలా ఉండదు అన్నమాట దీనికి. ఇట్ రెసిస్ట్ ద క్లాగింగ్ which is common with softer metals. Okay, it is a type of file used for rough work. Okay, rough work కి అంటే హెవీ మెటల్ రిమూవల్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, డిస్టిక్ ఫ్రమ్ ద ఫైనర్ ఫినిషింగ్ టూల్స్. ఓకే, సో ఇది ఏంటంటే మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువ ఉండే కేసెస్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, బికాజ్ ఇది ఏంటంటే నార్మల్ ఫైల్స్ కంపేర్ చేసుకుంటే ఇది క్లాగింగ్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ curved coarse and heavily undercut tooth pattern design. ఓకే, అది దీని యూజ్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మిగతా ఫైల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది డిఫరెంట్ కదా. ఓకే, వార్డింగ్ ఫైల్స్. వార్డింగ్ ఫైల్స్ ఆర్ taper to a point for narrow space filing. ఓకే, they have double cut face and single cut edges. Okay, వార్డింగ్ ఫైల్స్ are used for lock repair or for filing ward notches in keys. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఫేస్ మీద ఏమో డబుల్ కట్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఎడ్జెస్కి ఏమో సింగిల్ కట్ అన్నమాట. ఓకే, లైక్ దిస్ ఇలా ఉంటుంది. ప్రీవియస్ వన్ డిస్కస్ చేసాం కదా, సో నో నీడ్ టు టెల్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్. ఓకే, సో పిన్నింగ్ ఆఫ్ ఫెయిల్ ఇందాక చెప్పాను కదా, చిప్స్ అనేవి క్లాగ్ అయి ఉంటాయి. సపోజ్ ఇది టీత్ అనుకోండి, టీత్ అయితే ఈ మధ్యలో చిప్స్ అనేవి క్లాగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికి మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రీవియస్ అంటే ఫైల్ని యూజ్ చేసే ముందు ఇలాగ చాక్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. దానివల్ల ఏంటంటే మెటల్ అనేది ఫైల్ టీత్ మధ్య ఉండిపోకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాక్ అప్లై చేస్తున్నాం కదా, ఆ చాక్ పైనే మనకి మెటల్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఫ్లో అయిపోద్ది మనకి, దాంట్లో క్లాగ్ అవ్వదు. ఓకే, సో డ్యూరింగ్ ఫైలింగ్ సమ్ టైమ్స్ ద మెటల్ చిప్స్ will clog between the teeth of the file. This is known as the pinning of the file. Okay, files which are pinned will produce scratches on the surfaces being filed and also will not bite. Okay, సో ఇది ఏంటంటే ఇలా ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ మెటల్ ఉండిపోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి యూజింగ్ బ్రష్ అని. అలా క్లీన్ చేసుకోకుండా నెక్స్ట్ ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఈ మెటల్ వల్ల సర్ఫేస్ ఫినిష్ అవ్వకుండా మనకి ఎక్కువ స్క్రాచెస్ అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈవెన్గా ఉండదు కదా, సో ఫైల్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తుంది. సో అలా ప్రాపర్టీ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది, స్క్రాచెస్ అనేవి సర్ఫేస్ మీద జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో సమ్ టైమ్స్ విల్ నాట్ బైట్ అన్నారు కదా, సో అదేంటంటే ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మెటల్ ఉండిపోతే ఇదేంటి సర్ఫేస్ అనేది కట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే ఆ రిమూవల్ అవ్వకుండా ఉండిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది కదా గ్యాప్ అనేది. సో అదే అప్పుడు ఏంటంటే మెటీరియల్ రిమూవ్ అనేది జరుగుతుంది. ఓకే, పిన్నింగ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ రిమూవ్డ్ బై యూజింగ్ ఫైల్ బ్రష్. ఇక్కడ చూసారు కదా, ఇది ఫైల్ బ్రష్. ఓకే, సో అది మెటాలిక్ బ్రష్ అన్నమాట. ఆల్సో కాల్డ్ ఫైల్ కార్డ్ విత్ ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ స్ట్రోక్. ఓకే, ఫార్వర్డ్ అయినా మూవ్ చేయొచ్చు లేదా బ్యాక్వర్డ్ అయినా మూవ్ చేయొచ్చు అన్నమాట. Application of chalk on the face of the file will help reduce the penetration of the teeth and pinning. చెప్పాను కదా, ఇలా చాక్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే పిన్నింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఓకే,
సో ఆ చిప్ అనేది పెనిట్రేట్ అయ్యి ఉండిపోదు. ఓకే, ఇట్ విల్ ఫ్లో. ఓకే, సో క్లీన్ ద ఫైల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఫైలింగ్స్. ఓకే, ఈచ్ ఆపరేషన్ మనం చేసేటప్పుడు ఫైల్ని చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా క్లాగింగ్స్ కానీ పిన్నింగ్ కానీ ఎఫెక్ట్ కానీ ఉంటే దాన్ని మనం క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఆపరేషన్ని యూజ్ చేయండి. ఓకే, సో దిస్ is how we remove the pinning of chips. Okay, so if we apply chalk on the face of the file, we will reduce the penetration of the chips in the tray. Okay, so once again play చేస్తాను చూడండి. ఓకే, సో ఇది చిప్స్ క్లాగ్ అయి ఉంటాయి కదా, దాన్ని ఈ బ్రష్తో రిమూవ్ చేస్తాం అన్నమాట. సో మనం ప్రీవియస్గా చాక్ అనేది అప్లై చేసుకుంటే ఈ పెనిట్రేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో అందుకు మనం చాక్ని ముందు అప్లై చేసుకోవాలి. ఓకే, సో these are all the files that we have discussed till now. Okay, so flat file, hand file, half round, round. Okay, knife edge, ఇదేంటంటే నైఫ్ ఎడ్జ్ చెప్పాం కదా, మోర్ దెన్ 10 degree, ఇదేంటంటే మోర్ దెన్ 60 degree. ఓకే, సో స్క్వేర్ హ్యాండ్ పిల్లర్, ఇదేంటంటే విత్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, నీడిల్ ఫైల్స్ అంటే డెలికేట్ వర్క్స్, వాచ్స్ అలాంటి ఫైల్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం చెప్పాం కదా. హయ్యర్ సర్ఫేస్ ఫినిష్ కావాలన్నప్పుడు ఈ నీడిల్ ఫైల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెషల్ ఫైల్స్: బ్యారెట్ ఫైల్, మిల్సా ఫైల్స్, డ్రెడ్నాట్ ఫైల్, క్రాసింగ్ ఫైల్, రిఫ్లర్ ఫైల్. ఓకే, వార్డెన్ ఫైల్. ఫర్ క్విక్ రివిజన్ I am giving this, okay, in a single slide. So this is the 3D representation. Okay, so files ఎలా ఉంటాయని మనకు అందరూ తెలిసే ఉంటుంది, బట్ ఫర్ బెటర్ క్లారిటీ I am giving this. Okay, సో ఇవన్నమాట. ఓకే, సో ఫర్ క్విక్ రివిజన్ పర్పస్ I am giving this slide. Okay, ఇంజనీరింగ్ ఫైల్ షేప్స్. ఓకే, హ్యాండ్ ఫైల్ ఏ షేప్లో ఉంటుంది, ఫ్లాట్ ఫైల్, హాఫ్ రౌండ్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా. సో డిఫరెంట్ షేప్స్ అన్నమాట ఇవి. ఓకే, దాని నేమ్స్. ఓకే, సో కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫైల్. ఓకే, ఫైల్స్ అనేవి ఇప్పుడు ఫుల్గా హారిజాంటల్గా ఉండవు అనమాట. సో సమ్ కాన్వెక్సిటీ ఇస్తాడు, అది ఎందుకనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోస్ట్ ఫైల్స్ హ్యావ్ ద ఫేసెస్ స్లైట్లీ బెల్లీడ్ లెంత్ వైజ్. ఓకే, ఇది లెంత్ కదా, సో ఈ లెంత్ వైజ్ సమ్ కాన్వెక్సిటీ చూసారు ఇక్కడ కొంచెం బెల్లీ లాగా ఉంది. సో అలా మనకి ఇస్తాడు అనమాట. సో ఓకే, if the file is parallel in thickness, all the teeth on the surface of the work will cut. This would require more downward pressure to make the file bite and also more forward pressure to make the file to cut. Okay. To produce a flat surface with a file of parallel thickness, every stroke should be straight, but it is not possible due to the seesaw action of the hand. Okay. All these problems can be avoided by providing convexity of the file. Okay. Excessive chip removal at the front or rear workpiece edge is prevented, and filing of the flat surface is made easier because of the convexity on the cutting face. Thus, the convexity of the file helps to prevent the rounding of the edges. Okay, సీసా ఎఫెక్ట్ అని మనకి కటింగ్ ఉంటుంది కదా. సో టు అండ్ ఫ్రో మోషన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే మనం హ్యాండ్ నుంచి కదా అప్లై చేస్తాం ఫైల్స్ ఫోర్స్ అనేది. సో అది ఈవెన్గా ఉండదు అనమాట. సో ఆ ఈవెన్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే సర్ఫేస్ అనేది డ్యామేజ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే, సో ఇన్ కేసులు ఏంటంటే ఫార్వర్డ్ మూవ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ అప్లై చేయాల్సిన పొజిషన్లో ఉంటుంది అనమాట. అదే మనం స్లైట్ కర్వేచర్ అంటే టూ మచ్గా మనం అబ్జర్వ్ చేయలేము, దీన్ని స్లైట్ కర్వేచర్ ఇస్తాడు అనమాట. ఓకే, ఆ స్లైట్ కర్వేచర్ వల్ల ఇంత కూడా ఉండదు. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో కరెక్ట్గా ఇచ్చాడు. సో ఇది చూద్దాం, చూసారా ఉందా లేదా అన్నట్టు ఇచ్చాడు అన్నమాట, స్లైట్ కర్వేచర్. ఓకే, ఇది హారిజాంటల్ అయితే ఆ స్లైట్ కర్వేచర్ వల్ల ఏంటంటే మనకి ఫార్వర్డ్ స్ట్రోక్లో అప్లై చేసే ప్రెజర్ అనేది ఎక్కువ కాకుండా ఈవెన్గానే ఉంటుంది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకే, సో అదనమాట.
చూసారా ఇక్కడ ఉందో చూసారా? కరెక్ట్గా ఇది స్కేల్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కలర్ చూసారా, సమ్వాట్ పైకి ఉంది. సో ఇది అన్నమాట కాన్వెక్సిటీ ఇక్కడ కూడా. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయకపోవచ్చు, అందుకే ఇక్కడ 2D డయాగ్రామ్ ఇచ్చాను. సో ఇట్ ఏ జనరేటెడ్ కనుక అంత మెటీరియల్ రిమూవల్ అయితే జరగదు. ఓకే, సో స్మాల్ పార్టికల్స్ అంటే సర్ఫేస్ మినిస్క్ వరకు మనం యూజ్ చేస్తాం కదా, సో అంత హై మెటీరియల్ అయితే రిమూవ్ అవ్వాలి, అంత చిప్స్ అయితే మనకి రావు అనమాట. చిన్న చిన్న పౌడర్ లాగా వస్తుంది మనకి. ఓకే, సో ఇట్స్ ఏ జనరేటెడ్ వీడియో. ఓకే, అందుకే ఇప్పుడు ఇలా చూపిస్తుంది. ఓకే, ఓకే, క్లారిటీ వచ్చింది కదా, అదన్నమాట కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫైల్స్ అంటే. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అది నచ్చకపోతే ఈ కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఓకే, కంటెంట్ మొత్తం మనం డిస్క్రిప్టివ్ ఫార్మాట్లోనే ఇచ్చాం కనుక, సో అది కరెక్ట్గా యూజ్ చేసుకోండి. క్విక్ రివిజన్ కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు బెస్ట్ కంటెంటే ఇచ్చా, అన్ని బుక్స్ రెఫర్ చేసి అలా. ఓకే, సో యూజ్ దిస్ కంటెంట్. థ్యాంక్ యూ.